గా పెట్టించారు. ఇదే ఎమ్మెల్సీ సో ఎమ్మెల్సీగా మళ్ళీ అది కూడా ఇంతకుముందు ఎమ్మెల్సీకి ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. అది రెండవది. మూడవది రాజ్యసభ తెలుగుదేశం పార్టీ వాళ్ళే లిస్టు పంపించారు, మీ పార్టీనే తీసుకోండి కానీ వీళ్ళని పెట్టుకోండి అనేసి బీజేపీ తరఫున. అంటే బీజేపీలో ఉన్న తెలుగుదేశం వాళ్ళ పేర్లు ఇచ్చారు అక్కడ. అవునవును ఇచ్చారండి. కానీ పక్కన పెట్టి అసలు అదే ఆ మొహమే చూడకుండా ఏకంగా పాకా సత్యనారాయణ పార్టీ హార్డ్ కోర్ లాయలిస్ట్కి ఇచ్చారు. ఆయనకు రాజ్యసభ వచ్చింది, ఆయన కూడా అనుకున్నాడు మేబీ రాజ్యసభ సభ్యుని అవుతానని. అట్లాగే ఇప్పుడు మాధవ్ అది ఇక కుటుంబమే భారతీయ జనతా పార్టీ వారసత్వం. తెలుగుదేశం జనసేనలతో స్నేహంగాను ఉన్నాడు, తేడా వచ్చినప్పుడు నిర్వహమాటంగా మాట్లాడినోడు అతనే. తెలుగుదేశం నాకు సహకరించలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో, జనసేన నాకు సహకరించలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినోడు కూటమిలో ఉండగానే. అట్లాంటి ముండోడు పార్టీ లైఫే కోరుకునేవాడు. అంటే వాళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చారు బీజేపీ రాష్ట్రంలో ఉన్న నాయకులకి. నాయన మేము పార్టీ ప్రయారిటీ కోరుకుంటున్నాం, పార్టీ ప్రాణం అనుకునే వాళ్ళకి పదవులు ఇచ్చాం, ఉన్నత స్థితికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అనేటట్టు. అలాంటి వాళ్ళు ఇప్పుడు అతి లాయల్టీ ఎందుకు ప్రదర్శిస్తారు? ప్రాక్టికల్గా చూడాలి. అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం అయితే చాలా క్లియర్ గానే ఉంది. వాళ్ళు అవసరం కోసం ఇప్పుడు పొత్తు లేదంటే ఏ స్టెప్ అయినా తీసుకుంటారు. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య అంటే పవన్